ఎర్లీ మార్నింగ్ అయ్యారే మా దోస్తుగాడు ఫోన్ చేసి షటిల్ ఆడదాం రా అన్నాడు. సర్లే పదరా బాబు ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పి వెళ్ళాం. ఈడ బొక్కడంగాడు ఈడి నేను కలిసి వెళ్ళాం. దారిలో అన్నిసార్లు దండం పెట్టుకున్నాను. అంటే బలం ఎక్కువ వస్తే గట్టిగా ఇన్నే కదా కొట్టాలని. ఈలోపు కొడి దగ్గరికి వచ్చేసాం. కోట అయితే చాలా ఖాళీగా ఉంటుంది, ఎందుకంటే రీసెంట్గా కట్టారు, ఇంకెవరు రాలేదు, మేమే ఫస్ట్. ఈ లోపు అలా వచ్చి మా వాళ్ళందరూ స్టార్ట్ చేశారు. మనకి ఎలాగ ఛాన్స్ అవ్వలేదు ఇంకా. అంటే ఆట రాదనుకోకండి, వచ్చు, కాకపోతే బిహేవర్ అంతే. ఈ లోపు మా వాళ్ళు ఆడుతున్నారు చూశాను, మన టైం వస్తుందని వెయిట్ చేశాను, ఇచ్చారు నా ఛాన్స్. అలా మూల ఉన్నాను చూడండి, ఫ్రంట్ ఉన్నాను చూడండి, వెనక నేను ఒక దారి ఆడిస్తామా నాన్న, ఆగుతామా, కంటిన్యూగా ఆడేసాం. దెబ్బకి ఒళ్ళంతా గుళ్ళైపోయింది, బాడీలో ఉన్న పాటలన్నీ కదిలిపోయాయండి. చల్లగా ఫ్యాన్ వేసాడండి, ఆ ఫ్యాన్ కింద ఉంటుందండి స్వర్గం అంతే. ఆడే ఆడే ఆ ఫ్యాన్ కింద ఉండబోదు భలే హాయిగా ఉందండి. మొత్తం మా గ్రూప్లో 8 మంది ఉంటాయండి. షటిల్ ఆడడానికి 4 వెళ్ళిపోయారు, 4 ఉన్నారండి. ఆ మిగతా 4 నెక్స్ట్ వేలో చూపిస్తానండి. ఈ వెనకాల కారు నా సబ్స్క్రైబర్ ఉంటాండి బాబు, ఇంత నుంచి సెల్ఫీ అడుగుతున్నాడు. ఓయ్ బాబు నేను కూడా ఫేమస్ అయిపోయాను. సర్లే నేను నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం. బాయ్ బాయ్, సబ్స్క్రైబ్.